Hello everyone, welcome to our channel Degree Master for BCom and BBA. This is Uma Mahesh. In this video, I am going to teach financial management subject. So, this subject consists of total 5 units. So, first unit వచ్చి introduction. Introduction is completely theory topic. మనకి ఇందులో 15 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. సో దానికి మనం కొన్ని టాపిక్స్ చదివితే సరిపోతుంది. అండ్ సెకండ్ యూనిట్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ లో మనకి 10 మార్క్స్ కి ఒక థియరీ అండ్ ఒక సమ్ అడగొచ్చు, లేదా 2 సమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో మనం ఒకటి చూస్ చేసుకొని రాయాలి. సో ఒక 10 మార్క్స్ యూ హ్యావ్ టు రీడ్ థియరీ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సాల్వ్ సమ్స్. సో 5 మార్క్స్ క్వశ్చన్ థియరీ అడుగుతాడు, సో అది నో ప్రాబ్లం. సో మనం థియరీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, థియరీ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అవి మనం చదువుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ టాపిక్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కూడా సేమ్ థియరీ అండ్ సమ్స్ వస్తాయి. సో 10 మార్క్స్ కి అయితే మనం థియరీ ప్రిపేర్ అవ్వాలి, అలాగే సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ 5 మార్క్స్ ఇస్ కంప్లీట్లీ రిగార్డింగ్ థియరీ. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. సో ఇక్కడ కూడా మనకి సమ్ అండ్ థియరీ వస్తాయి. సో ఒక 10 మార్క్స్ కి మనం థియరీ అండ్ సమ్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ 5 మార్క్స్ ఇస్ కంప్లీట్లీ రిగార్డింగ్ థియరీ. సో మనం థియరీ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సో ఫిఫ్త్ టాపిక్ డివిడెండ్ డెసిషన్స్. సో డివిడెండ్ డెసిషన్స్ ఇస్ కంప్లీట్లీ థియరీ టాపిక్. సో మనం 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ బోత్ థియరీ కాన్సెప్ట్స్ ని చదువుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విచ్ విల్ కమ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ కి మనకి ఎలా అడుగుతాడు అనేది ఒక ఐడియా కోసం ఇది చెప్పడం అయితే జరిగింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్స్ ఇండివిజువల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఏరియాని చెప్తా ఉంటది. సో ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఇండివిజువల్ గా ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, ఇంట్రడక్షన్ టాపిక్. Hello guys, let's move on to the first topic, introduction to financial management. So before going into the topic, we need to understand a term called finance. So what is meant by finance? Finance is nothing but money. So every business organization, whether it is small, medium or big, they needs finance. They needs money to carry out their operations and also to achieve their targets. So here finance acts as a medium for business which involves in the acquisition of funds and also utilization of funds in various departments like production department, purchase department, sales department, marketing department, accounts department, and also human resource development department, and further research and development department. So for all these departments, for the proper functioning of all these departments, we need finance. So every business organization needs finance. So financial management deals with procurement of funds and utilization of funds in the business organization. So how a business organization will procure funds and will utilize funds efficiently. So finance management talks about that. So management of money. So చూడండి ఒకసారి ఇది. So management of money in a business organization in terms of procurement and utilization. So how you will procure, how you will acquire your funds and how you will utilize your funds. So డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని మేనేజ్ చేసేది మనల్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాం. క్లియర్? సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. సార్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఫర్ సపోజ్ నేను ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ పెడదాం అనుకుంటున్నాను. దానికి ఐ నీడ్ అ క్యాపిటల్ ఆఫ్ 100 lakhs. 100 lakhs క్యాపిటల్ కావాలి. సో 100 lakhs క్యాపిటల్ ని నేను ఎలా తెచ్చుకోగలను? I will have various sources. I will acquire through various sources. Like నేను I can go through capital, share, issue of share capital, issue of shares. నేను కంపెనీలో నేను ఒక కంపెనీ పెడతాను అనుకుంటే ఆ కంపెనీలో నేను షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్ లోన్స్ కి వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకోవచ్చు నేను. అలాగే ఐ కెన్ అక్వైర్ ఐ కెన్ ఇష్యూ
బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఇలా వేరియస్ సోర్సెస్ నుంచి నేను డబ్బుల్ని తెచ్చుకోవచ్చు. సో ఐ కెన్ అక్వైర్ ఫండ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ వాట్ అ కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యావ్. సో దే కెన్ ఇష్యూ షేర్స్, పీపుల్ కి షేర్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు, డెబెంచర్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు, అలాగే బ్యాంక్కి వెళ్ళి లోన్స్ తెచ్చుకోవచ్చు, అలాగే బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇలా వేరియస్ సోర్సెస్ నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆ తెచ్చిన డబ్బుల్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి, రైట్? సో ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం అంటే ఏంటి సార్? ఇప్పుడు ఆ బిజినెస్ ఆపరేషన్, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లో వి నీడ్ సమ్ అసెట్స్, లైక్ ఒక బిల్డింగ్ కావాలి, అందులో ఉన్న ఆ బిల్డింగ్ కి ఫర్నిచర్ కావాలి, అలాగే ఆ కంపెనీకి ఏదైతే మన ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ ప్రొడక్షన్ కంపెనీకి కావాల్సిన అసెట్స్ కావాలి, అంటే మెషినరీ కావాలి, అలాగే లేబర్ కావాలి, అలాగే చాలా అదర్ ఏరియాస్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ కంపెనీని రన్ చేయడానికి, ఆపరేషన్ లోకి తేవడానికి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిలో నేను ఖర్చు పెట్టాలి. సో ఇదంతా యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే డబ్బుల్ని తెచ్చుకోవడం తానే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోదండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ బోత్. సో డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా మనకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది చెప్తుంది, రైట్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఏరియా ఇన్ యూనిట్ 1. Hello guys, let's move on to the next topic, scope of financial management. So before going into the topic, we need to understand the term scope. So what is meant by scope? Scope means the areas what we will cover in financial management. That is what we will learn. Okay? అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఏ ఏరియాస్ ని మనం కవర్ చేస్తాం? The areas covered under financial management. So what areas it will deal? దేన్ని డీల్ చేస్తుంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ డీల్, రైట్? సో ఫస్ట్ వన్, ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ నాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలంటే అసలు నాకు ఫస్ట్ ఎంత డబ్బులు కావాలి, నా బిజినెస్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది. సో నా బిజినెస్ కి ఒక 100 lakhs రిక్వైర్మెంట్ ఉంది డబ్బులు. నాకు ఒక 100 lakhs అమౌంట్ ఇస్తే, ఒక 100 lakhs అమౌంట్ వస్తే నేను నా కంపెనీ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయగలను. దట్ ఈస్ వాట్ మై ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్. ఆ తర్వాత వాటిని ఎలా యూటిలైజ్ చేస్తానో అది సెకండరీ. సో ఫస్ట్ నాకు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఎంత అనేది నేను ఫస్ట్ గోల్ కింద పెట్టుకుంటాను. సో దట్ ఈస్ వాట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విల్ కవర్. సో ఫస్ట్ పాయింట్ ఏం కవర్ చేస్తుంది అంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్. సెకండ్ వన్, ఫార్మేషన్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో నాకు 100 lakhs కావాలి, ఆ 100 lakhs ని నేను ఎలా తెచ్చుకోవాలి అంటే ఈక్విటీ ఫండ్స్, అంటే ఓనర్షిప్ ఫండ్స్, అంటే ఓనర్స్ అంటే షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఎంత ఫండ్స్ తెచ్చుకోవాలి, అలాగే డెట్ ద్వారా ఎంత తెచ్చుకోవాలి, రైట్? నా క్యాపిటల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసుకుంటున్నాను, అంటే అప్పులు తెచ్చుకుంటున్నాను నేను, డెబెంచర్స్ ఇష్యూ చేసి, అలాగే లోన్స్ ఇష్యూ చేసి, ఇలా డెట్ ఫండ్స్ ఎంత ఉండాలి. సో డెట్ ఫండ్స్ ఎంత ఉండాలి, అలాగే ఈక్విటీ ఫండ్స్ ఎంత ఉండాలి అనేది నేను ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో డబ్బులు ఎంత కావాలి, 100 lakhs కావాలి, ఆ 100 lakhs లో నాకు ఈక్విటీ ఫండ్స్ ఎంత కావాలి, అలాగే డెట్ ఫండ్స్ ఎంత కావాలి అనేది నా క్యాపిటల్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకోవాలి. క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అనేది మనకు ఒక 4th టాపిక్ ఉంది కదండి. అందులో మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. దానికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, వాటిని మెయింటైన్ చేయడం వల్ల ఎంత కాస్ట్ అవుతుంది, అది కూడా నేర్చుకుంటాం. సో క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటే ఒక 100 lakhs క్యాపిటల్ నేను తెచ్చుకుంటున్నాను. ఆ 100 lakhs ఎలా ఉంది, ఎంత ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, ఎంత ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, ఎంత డిబెంచర్స్ ఉన్నాయి, ఎంత లోన్స్ ఉన్నాయి, రైట్? ఇలా ఎంత ఉంది, నా క్యాపిటల్ స్ట్రక్చర్ ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాను అది చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. సరే సార్, నేను డెట్ ఫండ్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవాలా, లేకపోతే ఒక పర్సన్ దగ్గర నుంచి తెచ్చుకోవాలా, లేకపోతే ఒక వేరే కంపెనీ, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకోవాలా, రైట్? లేకపోతే నేను ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసి తెచ్చుకోవాలా, డిబెంచర్స్ ఇష్యూ చేసి తెచ్చుకోవాలా? వాట్ సోర్స్? ఆ డబ్బుల్ని తెచ్చుకోవాలి, ఫండ్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ సోర్స్ నుంచి తెచ్చుకోవాలి? సో బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి అంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలా, ఎస్బీఐ నుంచి తెచ్చుకోవాలా? ఫ్రమ్ వాట్ సోర్స్ ఐ నీడ్ టు గెట్? నాకు ఎక్కడైతే తక్కువ కాస్ట్ అవుతుందో అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను. ఎస్ ఆర్ నో? సో వాట్ సోర్స్, ఆ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఏంటి అనేది నేను చూసుకోవాలి.
అంటే అది ఈక్విటీ షేర్ క్యాపిటల్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నాను అనేది నేను థర్డ్ రిక్వైర్మెంట్ కింద చూసుకుంటాను. సో కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. సో ఇప్పటి వరకు మనం ఎంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కావాలో చూసాం. అంటే నాకు ఒక కంపెనీ ఫామ్ చేయడానికి 100 lakhs కావాలి. తర్వాత ఆ 100 lakhs ని ఈక్విటీ ఫండ్స్ ఎంత కావాలి, డెట్ ఫండ్స్ ఎంత కావాలి, అంటే ఓనర్స్ ఫండ్స్ ఎంత ఉండాలి, డెట్ ఫండ్స్ ఎంత ఉండాలో నేను క్యాపిటల్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకున్నాను. ఆ తర్వాత వేరియస్ సోర్సెస్ నుంచి ఆ డబ్బులు తెచ్చుకున్నాను. డెట్ ఫండ్స్ వేరియస్ సోర్సెస్ ఉంటాయి, అంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుకోవచ్చు, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు, రైట్. ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయొచ్చు, రైట్. ఇలా మనం వేరియస్ సోర్సెస్ ఏమి ఉన్నాయి మనకి అనేది చూసుకుంటాం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేది, ఇప్పుడు ఈ డబ్బులు తెచ్చుకున్నాక ప్రాపర్ గా వాటిని యూటిలైజ్ చేయాలని చెప్పాం. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. సో అది ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నామని అంటే డెఫినెట్ గా మనకు ఒక ప్లాన్ ఉండాలి. దాన్నే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి. ఒక అసెట్ కొని ఆ అసెట్ ని, అదే ఒక మెషినరీ, ఫర్ సపోజ్ నేను ఒక ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో నాకు మెషిన్స్ కావాలి. సో నేను ప్రాపర్ గా అంటే ఎఫెక్టివ్ గా వర్క్ చేసే మెషిన్స్ కొనాలి. మెషిన్స్ మార్కెట్ లో ఉన్నాయని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ 1 అంటే 2 మెషిన్స్ ఉన్నాయి, మెషిన్ ఏ అండ్ మెషిన్ బి. ఒక మెషిన్ ఏమో 1 lakh, ఇంకొక మెషిన్ ఏమో 1,20,000. బట్ ఈ మెషిన్ ఏ ఎన్ని గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే పర్ డే 10,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెషిన్ బి 20,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. సరే ఇది తక్కువకి వస్తుంది కదా అని ఇది కొనేయకూడదండి. మెషిన్ బి ఏం చేస్తుంది, 1,20,000, 20,000 ఎక్స్ట్రా కాస్ట్, బట్ 20,000 డబుల్ ప్రొడక్షన్ చేస్తుంది అది. సో డెఫినెట్ గా నేను సెకండ్ ఆల్టర్నేటివ్ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఒకటే కాస్ట్ ఉండొచ్చు, అప్పుడు మనం డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఏ మెషిన్ పర్ఫెక్టో, ఏ మెషిన్ ఎఫిషియంటో మనం ఆల్టర్నేటివ్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇదంతా మనకి చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అంటే మనం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ బడ్జెటింగ్. దాన్ని నేను క్యాపిటల్ బడ్జెటింగ్ అని అంటాను. అంటే నా క్యాపిటల్ ని ప్రాపర్ గా నేను బడ్జెట్ చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ సెకండ్ టాపిక్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో సెకండ్ యూనిట్ అది క్యాపిటల్ బడ్జెటింగ్. ఎలా డబ్బులు పెట్టాలి, రైట్. సో చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. నెక్స్ట్ వన్ క్యాష్ మేనేజ్మెంట్. సో ఇది నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కవర్స్ క్యాష్ మేనేజ్మెంట్. ఎందుకనంటే ఒక కంపెనీకి లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ లిక్విడిటీ మెయింటైన్ చేయకపోతే, అంటే ప్రాపర్ క్యాష్ మెయింటైన్ చేయకపోతే, దే కాంట్ పే కరెంట్ లైబిలిటీస్. ఇమీడియట్ కరెంట్ లైబిలిటీస్ కొన్ని ఉంటాయి పే చేయాల్సినవి. అవి పే చేయలేకపోతే డెఫినెట్ గా కంపెనీ విల్ బి ఇన్ ట్రబుల్. సో అందుకు క్యాష్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో క్యాష్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం, రైట్. సో క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటో అనేది ఇన్ డీటెయిల్ గా మనం అక్కడ నేర్చుకుంటాం. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ క్యాష్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో ఇవన్నీ మనం చేసిన తర్వాత, అంటే డబ్బులు తెచ్చుకున్నాం, ఆ డబ్బుల్ని ప్రాపర్ గా ఖర్చు పెట్టాం, అలాగే క్యాష్ మేనేజ్మెంట్, లిక్విడిటీ కోసం క్యాష్ మేనేజ్ చేస్తున్నాం ప్రాపర్ గా. సో వీటన్నిటిని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు డెఫినెట్ గా ప్రతి డిపార్ట్మెంట్ లో మనం ఒక ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది పెట్టాలి, లేకపోతే అవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయో లేదో మనకు తెలియదు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, రైట్. ఎవ్రీ ఫైనాన్షియల్ మేనేజర్ ఆఫ్ a company will have a financial control over the finance what he has introduced in various departments, right. Next, usage of surpluses. So డబ్బులు తీసుకొచ్చాం, డబ్బుల్ని ప్రాపర్ గా ఖర్చు పెట్టాం, ఖర్చు పెట్టిన తర్వాత మనకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ సేల్స్ చేస్తుంది, సేల్స్ చేసిన తర్వాత కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ద వర్క్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అది కూడా ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో హౌ యూ యూటిలైజ్ యువర్ సర్ప్లసెస్. సో యూసేజ్ ఆఫ్ సర్ప్లసెస్. ఆ సర్ప్లసెస్ ని దేనికి ఖర్చు పెట్టాలి, ఆ ప్రాఫిట్స్ ని దేనికి ఖర్చు పెట్టాలి, ప్రాఫిట్స్ ని ఎంత రిజర్వ్ చేసుకోవాలి, ఎంత ఫ్యూచర్ కి ఉంచాలి, సో ఎంత ఓనర్స్ కి పంచిపెట్టాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ పాలసీ డెసిషన్స్ లాస్ట్ టాపిక్. సో డివిడెండ్ ని ఎంత ఇవ్వాలి, ఏ టైప్ లో ఇవ్వాలి, ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో కవర్ అవుతాయి.
right? That's it. This is regarding scope of financial management. Hello guys, let's move on to the next topic, objectives of financial management. So objectives of financial management lo manaki two objectives untai, specific objectives and general objectives. So coming to specific objectives are also known as main objectives. So financial management talaka main objectives enti ante profit maximization and wealth maximization. So first one, profit maximization. So profit maximization ante enti ante ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తాలూకా మెయిన్ ఎయిమ్ వచ్చి టు ఎర్న్ ప్రాఫిట్స్. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. యూజువల్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తామంటే వీల్ మేనేజ్ ద ఫైనాన్స్ ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ అవర్ ప్రాఫిట్స్. మన ప్రాఫిట్స్ ని పెంచుకోవడం కోసమే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. లేకపోతే ఆ ఫైనాన్షియల్ కంట్రోల్స్ పెట్టుకోవాల్సిన నెసిటీ లేదు, క్యాపిటల్ బడ్జెటింగ్ చేయాల్సిన నెసిటీ లేదు, వర్కింగ్ క్యాపిటల్ చేయాల్సిన నెసిటీ లేదు, క్యాపిటల్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకోవాల్సిన నెసిటీ లేదు. సో నార్మల్ గా మనం బిజినెస్ చేస్తాం, ప్రాఫిట్స్ వస్తాయి, నార్మల్ గా వస్తాయి అంతే. సో అవి ఇంకా ఎక్కువ రావాలి అని అంటే వీ నీడ్ టు మేనేజ్ ద థింగ్స్. సో దట్స్ వై వీ డూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్. సో మాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అని అంటే మాక్సిమైజింగ్ ద రూపీ ఇన్కమ్ ఆఫ్ ద ఫర్మ్. ఒక ఫర్మ్ తాలూకా రూపీ ఇన్కమ్ ని పెంచడమే మాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ తాలూకా మీనింగ్, రైట్? నెక్స్ట్ వెల్త్ మాక్సిమైజేషన్. సార్ ప్రాఫిట్స్ వస్తే సరిపోతాయా? కాదు, దాంతో పాటు కంపెనీ తాలూకా వెల్త్ కూడా పెరగాలి. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ విల్ వర్క్ ఆన్ మాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్ ఆఫ్ ద కంపెనీ. సార్ వెల్త్ ఆఫ్ ద కంపెనీ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్, కంపెనీ తాలూకా వాల్యూని పెంచడం. ఇక్కడ రూపీ ఇన్కమ్ ని పెంచేది ప్రాఫిట్, ఓకే? బట్ ఇక్కడ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవి షేర్ వాల్యూ అవ్వచ్చు లేదా కంపెనీ తాలూకా అసెట్స్ అవ్వచ్చు. సార్ కంపెనీకి బాగా ప్రాఫిట్స్ వచ్చేసారు, ఆ ప్రాఫిట్స్ ఎక్కువ అసెట్స్ కొన్నది, కంపెనీ తాలూకా వాల్యూ పెరుగుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ పెరుగుతుంది, కంపెనీ తాలూకా వెల్త్ పెరుగుతుంది. సార్ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తుంది సార్, సో దానివల్ల ఎక్కువ షేర్స్ బయట పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్, షేర్స్ కొనుక్కుంటున్నారు సార్. సో దానివల్ల కంపెనీ తాలూకా వాల్యూ పెరుగుతుంది. అంటే ఒక 100 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ ఒక 200 రూపీస్ అవుతుంది, ఒక 300 రూపీస్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అని చెప్పేది మనకి వెల్త్ మాక్సిమైజేషన్. సో వెల్త్ మాక్సిమైజేషన్ అంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ని గురించి చెప్తుంది. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీద వర్క్ చేస్తుంది, అలాగే వెల్త్ మాక్సిమైజేషన్ మీద కూడా వర్క్ చేస్తుంది. సో ఇట్ మాక్సిమైజెస్ బోత్ profits and wealth of the firm. That's why these are the main objectives of the financial management. Next one, general objectives. ఇవి యూజువల్ గా వచ్చేది ఫస్ట్ వన్ బ్యాలెన్స్ అసెట్ స్ట్రక్చర్. అంటే మన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. మన ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం కంపెనీని రన్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ లిక్విడిటీ అంటే క్యాష్ మేనేజ్మెంట్, ప్రాపర్ క్యాష్ మన కంపెనీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం, రైట్? సో లిక్విడిటీ మనం యూజువల్ గా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే ఒక టాపిక్ చేస్తాం, అక్కడ రేషియోస్ చేస్తాం, అక్కడ లిక్విడిటీ రేషియోస్ అని అవన్నీ వస్తాయి. సో అక్కడ లిక్విడిటీని చెప్పేది ఏంటి అని అంటే షార్ట్ టర్మ్ సాల్వెన్సీ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఒక కంపెనీ తన కరెంట్ లయబిలిటీస్ ని పే చేయగలిగే పొజిషన్ లో ఉందా లేదా అనేది చెప్తుంది. తన కరెంట్ అసెట్స్ తో కరెంట్ లయబిలిటీని పే చేసే పొజిషన్ లో ఉందా లేదో చెప్తుంది. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లిక్విడిటీ మీద కూడా వర్క్ చేస్తుంది. So the objective of the financial management, one of the general objective of financial management is towards the liquidity of the firm. So liquidity ni proper ga maintain chese vidhanga financial management oka financial manager he will do his work. Next, proper planning of funds. Idi capital budgeting అని already మనం చెప్పాం, రైట్? సో ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ఫండ్స్, ఏవైతే మనం ఫండ్స్ ప్రొక్యూర్ చేసామో, ఏవైతే మనం ఫండ్స్ ఎక్వైర్ చేసామో ఆ ఫండ్స్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం. ప్రాపర్ గా క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఇన్వాల్వ్ అయ్యే ఏవైతే ఉన్నాయో బట్ అన్నింటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అండ్ ఎఫిషియన్సీ. సో ఏవైతే మనం ప్రాపర్ గా క్యాపిటల్ బడ్జెటింగ్ కానీ, లేకపోతే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే డివిడెండ్ డెసిషన్స్ కానీ ఏవైనా సరే కంపెనీలకు సంబంధించినవి ఏవైనా సరే ఎఫిషియెంట్ గా వర్క్ అయ్యేటట్టు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ టు డూ ఎవ్రీథింగ్ ఎఫిషియెంట్లీ. సో కంపెనీ ఇప్పుడు ఫండ్స్ తెచ్చుకోవాలి. ఫండ్స్ తెచ్చుకోవాలంటే 2 సోర్సెస్ ఉన్నాయి.
ఒకటి యాక్సిస్ బ్యాంక్ వెళ్ళొచ్చు లేదా ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళొచ్చు. యాక్సిస్ బ్యాంక్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఎస్బీఐలో తక్కువ అనుకోండి ఎగ్జాంపుల్. సో మనం అప్పుడు ఎస్బీఐ చూస్ చేసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్, కాస్ట్ ఎఫిషియంట్. అది మనకి అక్కడ కాస్ట్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తాం మనం ఆ ఫండ్స్ కి. సో దట్ ఈస్ వాట్ ఎఫిషియన్సీ. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిసిప్లైన్. సో ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేసరికి ఫైనాన్షియల్ కంట్రోల్స్ గురించి మనం మాట్లాడతాం. సో ప్రాపర్ కంట్రోల్స్ మనం లెవీ చేసుకోకపోతే డెఫినెట్లీ మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది జరుగుతుంది. సో ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది ప్రతి కంపెనీకి అవసరం. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఆఫ్ ద కంపెనీ. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. హలో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, రోల్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. సో ఈ టాపిక్ లో మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే ఒక ఫైనాన్స్ మేనేజర్, అంటే ఫైనాన్స్ ని మేనేజ్ చేయడానికి ఒక కంపెనీ ఒక ఫైనాన్స్ మేనేజర్ ని అపాయింట్ చేసుకుంటది. ఆ ఫైనాన్స్ మేనేజర్ దగ్గర రోల్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేవి మనం చూస్తాం. అండ్ దిస్ టాపిక్ ఈస్ సిమిలర్ టు స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనకి స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వస్తే ద సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఇన్ ఎ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. మన ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫైనాన్స్ మేనేజర్ దగ్గర ఫంక్షన్స్ ఏంటో అనేవి మనం ఈ ఆస్పెక్ట్ లో చదువుతాం. లెట్స్ సీ ఫస్ట్ వన్, ఎస్టిమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్. అంటే ఒక ఫైనాన్స్ మేనేజర్ కంపెనీకి ఎంత డబ్బులు కావాలి ఎస్టిమేట్ చేస్తాడు. ఒక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఒక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఒక 100 lakhs ఉంది. సో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ 100 lakhs. ఒక ఫైనాన్స్ మేనేజర్ చేసే ఫస్ట్ వర్క్ అది. సో ఎస్టిమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వన్, సెలెక్షన్ ఆఫ్ రైట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సార్ నాకు 100 lakhs కావాలి అని అంటే నాకు ఏ సోర్స్ నుంచి తెచ్చుకోవాలి, ఈక్విటీ నుంచి తెచ్చుకోవాలా లేదా డెట్ నుంచి తెచ్చుకోవాలా, డెట్ ఫండ్స్ వాడాలా లేదా ఈక్విటీ ఫండ్స్ వాడాలా అనేది సెలెక్ట్ చేసుకుంటాడు. ఫైనాన్స్ మేనేజర్ విల్ సెలెక్ట్ ఈక్విటీ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ రిగార్డింగ్ దట్ 100 lakhs. నెక్స్ట్ వన్, ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. ఆ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ని ఆ ఫండ్స్ ఏవైతే తెచ్చుకుంటాడో. నెక్స్ట్ వన్, ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ తెచ్చుకున్నాక 100 lakhs తెచ్చుకున్నాక వాటిని ప్రాపర్ గా అలొకేట్ చేస్తాడు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ బడ్జెటింగ్. అంటే డబ్బుల్ని ప్రాపర్ గా బడ్జెట్ చేసుకుంటాడు. సో ఏ అసెట్స్ కి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ప్రాపర్ గా అలొకేట్ చేసుకుంటాడు. నెక్స్ట్ వన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. సో అవన్నీ జరిగాక బిజినెస్ ఆపరేట్ అవుతుంది. సో బిజినెస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని ప్రాఫిట్స్ ని కానీ లాసెస్ ని కానీ జనరేట్ అవుతాయి. సో ఆ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే వెదర్ బిజినెస్ ఇస్ ఇన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ వే ఆర్ ఇన్ లాస్ ఓరియంటెడ్ వే, ఎందుకు ప్రాఫిట్స్ ఎందుకు లాసెస్ వస్తున్నాయి, ఎందుకు తక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేవి అనాలిసిస్ చేసుకుంటాడు. రైట్. సో హీ విల్ అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది అంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేస్తాడు. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సో ఒక ఫైనాన్స్ మేనేజర్ తన కంపెనీ స్మూత్ ఫ్లోలో రన్ అవ్వడానికి, అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే మీనింగ్ ద డే టు డే క్యాపిటల్ required in order to run the business in a smooth flow. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తన డే టు డే ఆపరేషన్స్ ని రైట్ స్మూత్ ఫ్లోలో రన్ అవ్వడానికి కావాల్సిన క్యాపిటల్ నే వర్కింగ్ క్యాపిటల్ అని చెప్తాం. మరి వర్కింగ్ క్యాపిటల్ ఒక బిజినెస్ ఆపరేషన్స్ ప్రాపర్ గా ఫ్లోలో జరగాలి అని అంటే దానికి నార్మల్ క్యాపిటల్ తో పాటు వర్కింగ్ క్యాపిటల్ కూడా కావాలి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ తో పాటు తన వర్కింగ్ క్యాపిటల్ ని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటింజెన్సీస్. ఆ కంటింజెన్సీస్ లో మనం రెంట్లు పే చేయాలి. సో మనకి ప్రొడక్షన్ సరిగా లేదు, లేదా మనకి మార్కెట్ లో డిమాండ్ లేదు, సో దానివల్ల మన సేల్స్ తగ్గిపోయి అయినా సరే మనం మన కంపెనీ దగ్గర రెంట్స్ అలాంటివన్నీ పే చేయాలి. అవన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. మరి ఆ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్ని మీట్ అవ్వాలి, శాలరీస్ పే చేయాలి వర్కర్స్ కి, లేదంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. సో అలాంటివన్నీ మనకి ఆ డబ్బులు ఏవైతే ఆ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ని మీట్ అవ్వడానికి కానీ లేకపోతే ఆ డే టు డే ఆపరేషన్స్ అనేవి స్మూత్ ఫ్లోలో ఎక్కడ ఆగకుండా రన్ అవ్వడానికి కావాల్సిన క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్. సో దాన్ని కూడా ఫైనాన్స్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. నెక్స్ట్, మెయింటైనింగ్ లిక్విడిటీ. ఇది ఆల్రెడీ మనం స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చదివాం. సో మెయింటైనింగ్ లిక్విడిటీ అంటే ఫర్మ్ తలక క్యాష్ ఎంత, క్యాష్ మేనేజ్మెంట్. సో ఎంత వెదర్ ఆ లిక్విడిటీని మెయింటైన్ చేస్తాడు ఫైనాన్స్ మేనేజర్. సో ఫర్మ్ కి ఎంత లిక్విడిటీ ఉంటే సరిపోతుంది, ఎంత క్యాష్ ఉంటే సరిపోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాష్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ ప్లానింగ్. సో ప్రాఫిట్స్ ని ప్లాన్ చేసుకుంటాడు. సో ఏవైతే బిజినెస్ ఆపరేషన్స్ చేస్తున్నాడో, ఏవైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో దాని నుంచి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి,
సో ఏ ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, సో ఇలా ఎవాల్యుయేట్ చేసుకుంటాడు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాఫిట్స్ ని ప్లాన్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ద వర్క్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేవి లెవీ చేస్తాడు. ఎందుకనంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, అలాగే కంపెనీ తాలూకా ఫండ్స్ ని యూటిలైజ్ చేసేటప్పుడు ప్రాపర్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ కానీ లేకపోతే అవి మిస్ యూటిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల సేమ్ పాయింట్ ఇన్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఏవైతే నేర్చుకున్నామో అదే పాయింట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో ఒక ఫైనాన్స్ మేనేజర్ అనేవాడు తన ఫైనాన్షియల్ కంట్రోల్స్ ని ప్రతి డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ కంట్రోల్స్ అనేవి పెట్టుకుంటాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కమ్స్ అండర్ రోల్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్. ఒక ఫైనాన్స్ మేనేజర్ యొక్క రోల్ ఏంటి అని అంటే ఇవన్నీ, ఈ పనులన్నీ చేస్తాడు. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వాట్ వి కవర్డ్ అండర్ ఇంట్రడక్షన్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ అయితే మనకి డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటది, యూ కెన్ చెక్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. And if you like this video, please subscribe to our channel. This is Uma Mahesh. Jai Hind.